కింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి. ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటి తపాలా వ్యవస్థను వర్ణించిన గ్రంథం రెహాలా. ఇబన్ బటూటా మహమ్మద్ గోరీ కాలంలో క్వాజీ పదవిని నిర్వహించాడు. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో పరమాణులు అమలు చేసే వ్యవస్థను ఉలూక్ అంటారు. చైనాను పరిపాలించిన మంగోల్ చక్రవర్తి దర్బార్ను సందర్శించిన వారు ఇబన్ బటూటా. వీటిలో సరికానిది ఇబన్ బటూటా మహమ్మద్ గోరీ కాలంలో క్వాజీ పదవిని నిర్వహించడం. తబాకత్ ఈ నాసిరీ అనే గ్రంథాన్ని రచించింది. ఆప్షన్ 1 మిన్హాజ్ ఉజుద్దీన్ సిరాజ్. హిస్టరీ ఆఫ్ ది ఇండియా యాజ్ టోల్డ్ బై ఇట్స్ హిస్టారియన్స్ అనే సంపుటిని ఎవరు రచించారు? కరెక్ట్ ఆన్సర్ ఎడ్వర్డ్ అండర్సన్. మిన్హాజ్ ఉజుద్దీన్ సిరాజ్ ఎవరి ఆస్థానంలో ఉండేవాడు? The correct answer is option 2 ఇల్టుట్మిష్. బానిస వంశ పాలకుల విజయాలు, ఖలీఫాల వివరణలను వర్ణించిన చరిత్రకారుడు? The correct answer is మిన్హాజ్ సిరాజ్. బానిస ఖిల్జీ తుగ్లక్ వంశాలకు చెందిన 6 సుల్తాన్ల వద్ద పనిచేసిన చరిత్రకారుడు? The correct answer is option 2 అమీర్ ఖుష్రూ. అమీర్ ఖుష్రూ రచనలు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ పైవన్నీ. 4th ఆప్షన్ ఈస్ కరెక్ట్. అషీకా, నుహ్ షిఫీర్, మిఫ్తా ఉల్ పుతూ. గుజరాత్ రాజైన కర్ణదేవుడి కుమార్తె దేవల్ దేవి అల్లావుద్దీన్ ఖిల్జీ కుమారుడైన కిజీర్ ఖాన్ల మధ్య ప్రేమ వ్యవహారాన్ని వివరించిన గ్రంథం? ఆప్షన్ ఏ అషీకా. తారిక్ ఈ ఫిరోజ్ షాహీ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? ఆప్షన్ ఏ జియావుద్దీన్ బరౌని. పుతు ఉస్ సలాతిన్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? ఆప్షన్ ఏ అబ్దుల్లా మాలిక్ ఇసామి. మహమ్మద్ ప్రవక్తకు సంబంధించి సరైన వాక్యం. మహమ్మద్ ప్రవక్త క్రీస్తు శకం 570లో జన్మించారు. ప్రవక్త జన్మించిన నగరం అరేబియాలోని మక్కా తెగ కుషేరి. ప్రవక్త తల్లి అమీనా, తండ్రి అబ్దుల్ మహమ్మద్. ప్రవక్త క్రీస్తు శకం 632లో మరణించారు. ఆప్షన్ ఏ బి సి డి ఆల్ కరెక్ట్. ఖలీఫా వాలిద్ అరేబియాను పరిపాలించిన కాలంలో సింధు ప్రాంత పాలకుడు? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 దాహీర్. నెక్స్ట్ క్వశ్చన్. క్రీస్తు శకం 712లో భారతదేశంపై దాడి చేసిన హజాజ్ ఎవరు సేనాధిపతి? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 మహమ్మద్ బిన్ కాసిం. నెక్స్ట్ క్వశ్చన్. క్రీస్తు శకం 712లో అరబ్ సింధు ప్రాంతాల మధ్య యుద్ధం జరిగిన ప్రాంతం? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అలోర్. నెక్స్ట్ క్వశ్చన్. అరబ్బులు సింధు ఆక్రమణ సత్ఫలితాలు ఇవ్వని ఘన విజయం అని వర్ణించిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 లేన్ పూల్. గజనీ కేంద్రంగా స్వతంత్ర రాజ్యాన్ని పరిపాలించిన మహమ్మద్ గజనీ పూర్వీకులు? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అలప్తజీన్ సబుక్తజీన్. నెక్స్ట్ క్వశ్చన్. అలప్తజీన్ గజనీ రాజ్యాన్ని ఎప్పుడు స్థాపించాడు? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 క్రీస్తు శకం 962. యామన్ ఉద్ దౌలా అనే బిరుదు పొందిన గజనీ పాలకుడు ఎవరు? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 మహమ్మద్ గజనీ. క్రీస్తు శకం 997 నుండి 1080ల మధ్య దాదాపుగా ప్రతి సంవత్సరం భారతదేశంపై దాడి చేసిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 మహమ్మద్ గజనీ. నెక్స్ట్ క్వశ్చన్. గజనీ మహమ్మద్ తొలి దండయాత్ర
1002వ సంవత్సరంలో జరిగింది. ఆ ప్రాంత పాలకుడు, ఆ ప్రాంతం వరుసగా ఫస్ట్ వన్ జయపాలుడు, బఠెండా, రుద్రపాలుడు, బఠెండా, జయపాలుడు, ముల్తాన్, పృథ్వీరాజ్, అజ్మీర్. The correct answer is option 1 జయపాలుడు, బఠెండా. మహమ్మద్ గజనీ 12వ దాడి కనౌజ్ అనే ప్రాంతంపై జరిగింది. అప్పటి ఆ ప్రాంత పాలకుడు ఎవరు? The correct answer is option 3 రాజ్యపాలుడు. నెక్స్ట్ క్వశ్చన్, క్రీస్తు శకం 1025లో గజనీ 16వసారి ప్రముఖ శైవ క్షేత్రమైన సోమనాథ్పై దాడి చేశాడు. గుజరాత్లో ఏ ప్రాంతంపై ఆ దాడి జరిగింది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 కతియావార్. క్రీస్తు శకం 1027లో గజనీ మహమ్మద్ చివరి దాడి ఎవరిపై జరిగింది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 జాట్. నెక్స్ట్ క్వశ్చన్, గోరీ వంశపు మూల పురుషుడు ఎవరు? గియాజుద్దీన్ మహమ్మద్. ద నెక్స్ట్ క్వశ్చన్, క్రీస్తు శకం 1175లో మహమ్మద్ గోరీ ఏ ప్రాంతంపై దాడి చేశాడు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ముల్తాన్. నెక్స్ట్ క్వశ్చన్, మహమ్మద్ గోరీకి సంబంధించి ఈ కింది వాటిని జతపరచండి. సంవత్సరం, ఆక్రమించిన ప్రాంతం ఇచ్చారు, దాన్ని మనం జతపరచాలి. వెయ్యిన్ని 178లో ఆప్షన్ ఏ అనిల్హావాడా. 1179లో ఆప్షన్ బి షెషావర్. 1186లో లాహోర్ ప్రాంతం. 1192లో ఢిల్లీ ప్రాంతాన్ని వశపరుచుకోవడం జరిగింది.